శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. అలనాటి నటీమణుల్లో అవును, ఈ రోజు వారి సుఖాలు మాట్లాడుకున్నాం, కష్టాలు కూడా మాట్లాడుకున్నాం. సో ఈ రోజు మనం చర్చించుకోవాల్సిన వాళ్ళలో కన్నాంబ గారండి. ఓల్డ్ నటీమణి గారు. ఓల్డ్ నటీమణి. ఆవిడ మెటాలిక్ వాయిస్ ఏదో అంటారు కదండి. అవునండి, ఆవిడ వాయిస్ చెప్తే మనోహర్ లో చూసారా మీరు? మనోహర్ లో ఆవిడ శివాజీ రాజుని దడదడలాడించేస్తుంది అసలు ఒకసారి. అసలు కన్నాంబ గారు పుట్టింది రాయలసీమలోనండి, కడపలో 1911లో వెంకట నరసయ్య లోకాంబ దంపతులకు పుట్టారు ఆవిడ. కానీ పెరిగింది అమ్మమ్మ గారి ఊరు ఏలూరులో, ఆంధ్రాలో. ఇది రాయలసీమ కాదు, ఆంధ్రాలో పెరిగారు ఆవిడ. ఆయన తాతయ్య గారు నాదముని నాయుడు అని డాక్టర్ గారు, తెనాల్లో ఉంటారు ఆయన. ఆయన దగ్గర ఈ మ్యూజిక్, సంగీతం, నృత్యం అనే శిక్షణ తీసుకున్నారు ఆవిడ. ఎవరు వచ్చి ఇక్కడ తీసుకొచ్చి తాతయ్య గారి దగ్గర నాట్యంలో కూడా శిక్షణ ఇప్పించారు కన్నాంబ గారికి. కన్నాంబ గారు కూడా చిన్నపిల్లగా చాలా బాగుండేవారు ఆవిడ. ఏమండి, అటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న ప్రదర్శనలు కూడా ఇచ్చారు ఆవిడ. చిన్న ప్రదర్శనలు ఇచ్చినప్పుడు క్లాసికల్ డ్యాన్స్లో కొంతమంది హూట్ చేశారు ప్రదర్శన ఇచ్చేటప్పుడు. చేసేటప్పుడు ఈవిడ ఫీల్ అయ్యి, ఇక నేను జస్తే గజ్జి కట్టను, నేను డ్యాన్సులు చేయను, సంగీత పాఠాలు సంగీత ప్రదర్శనలు ఇవ్వను అని చెప్పేసి ఒక శబ్దం తీసుకుంది ఆవిడ. నాటకాలు కూడా వేసింది బాగా, శబ్దం తీసుకుంది ఆవిడ. ఎందుకంటే ఈ జనాలు రియాక్షన్ కరెక్ట్గా లేదు అప్పుడు వీళ్ళు చేసినప్పుడు. అప్పుడు ఎలాంటి వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు మనకి. ఇలా జరుగుతుండగా 15 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి ఆవిడకి, కానీ ఈ సంగీతంలో పద్యాలు, ఈవిడ వాయిస్ కదా, మెటాలిక్ వాయిస్ కదా, పద్యాలు బ్రహ్మాండంగా పాడేది, పాటలు బ్రహ్మాండంగా పాడేది ఆవిడ. గొంతు ఎత్తితే అసలు పెద్ద గొంతుగా పాడేది అనమాట ఆవిడ. చాలా శ్రావ్యంగా కూడా ఉండేది పద్యాలు. అటువంటి పరిస్థితుల్లో ఒకసారి ఏం చేసిందంటే ఈవిడ, స్టేజ్లో హరిశ్చంద్ర డ్రామా జరుగుతుంది అక్కడ. అప్పుడు ఇంట్రెస్ట్, అప్పుడన్నీ నాటకాల మీద బాగా ప్రోత్సహించేవాళ్ళని అక్కడక్కడ. ఇదివరకు నాటకాలంటే, పౌరాణిక నాటకాలంటే తెల్లవారులు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనకు తెలియదు కానీ మన చిన్నప్పుడు మన ఫాదర్స్ వాళ్ళందరూ తెల్లవారులు చూసిన వాళ్ళే. అలాంటి డ్రామా జరుగుతున్నప్పుడు ఇదివరకు లేడీ క్యారెక్టర్స్కి పురుషులే వేసేవాళ్ళు, మగాళ్ళే వేసేవాళ్ళు. నాగేశ్వరరావు గారు కూడా వేశారు, రామారావు గారు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి మగ క్యారెక్టర్లు. అప్పుడు విప్రనారాయణలో దేవాదేవి వేసింది నాగేశ్వరరావు గారు నాటకాల్లో. అలాగా ఈ హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి క్యారెక్టర్కి ఒక మగాడు వేస్తున్నాడు. మగాడు వేస్తూ పద్యాలు పాడుతున్నాడు. ఈవిడ సంగీత జ్ఞానం ఉంది కదా, ఒక్కసారిగా లేచి ఆపండి అంది. ఏంటి ఆ శృతి ఏంటి, ఆ పద్యాలు ఏంటి, ఆ పాఠం ఏంటి, అసలు మీకు తెలియకపోతే దిగేయండి స్టేజీ అని అరిచింది ఈవిడ ఆవేశం వచ్చి. అంచేత సంగీత జ్ఞానం ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏదైనా అపశృతి దొరికితే సహించలేరు. అలాంటి వాళ్ళలో కన్నాంబ గారు ఒకళ్ళు. ఆవిడ అనేటప్పటికి, ఏంటమ్మా ఇది చెప్తావు నువ్వు చేస్తావా, నువ్వు పాడగలవా అన్నది. దిగమనండి నేనే వస్తాను అని చెప్పి వెళ్ళింది. చంద్రమతి మేకప్ వేసుకుని చంద్రమతి క్యారెక్టర్ వేసి పద్యాలు బ్రహ్మాండంగా పాడింది. వన్స్ మోర్ అన్నారు జనాలు. ఆవిడ పాటలకి మైమర్చిపోయారు. పద్యాలు పాడుతుంటే అసలు ఓహో వీళ్ళలో విజిల్స్, చప్పట్లు, అది అంత బ్రహ్మాండమైన అప్లాస్ వచ్చింది. ఇక వాళ్ళ ట్రూప్లో చేర్చుకుని ఈవిడ్ని బతిమాలి నాటకాలు వేయించుకున్నారు వీళ్ళు. ఎవరిని? కన్నాంబ గారిని. కొంతకాలం తిరిగింది. ఈ హరిశ్చంద్ర నాటకాన్ని సినిమా తీద్దామని పి పుల్లయ్య గారని డైరెక్టర్ గారు తెలుసు కదా మన పి పుల్లయ్య గారు, పద్మశ్రీ పిక్చర్స్, శాంతకుమార్ గారి భర్త పి పుల్లయ్య గారు. ఆయన హరిశ్చంద్ర సినిమా తీద్దామని చంద్రమతికి ఈ కన్నాంబ గారు బాగుంటుందని నేను సంప్రదించారు. సంప్రదించి, రామ్మ మనం కలకత్తాలో సినిమా తీస్తున్నాను, మీరు చంద్రమతిగా వేయాలి, మీకు ఎంత పేరుందో నేను తెలుసుకున్నాను నేను, అంచేత యు ఆర్ ఫిట్ ఆ సినిమాకి అని చెప్పేసి ఆవిడని అడిగాడు, బతిమాలాడాడు. బతిమాలితే నేను రానండి, ఎందుకంటే నా ట్రూప్లో 22 మంది ఉన్నారు, వాళ్ళందరూ ఇబ్బంది పాలైపోతారు. ఇప్పుడు నేను డివైడ్ అయి వచ్చేసాను అనుకోండి, నేను ఒక్కదాన్ని, చంద్రమతి, నాటకం ట్రూప్ మొత్తం ఖాళీగా ఉంటుంది, మళ్ళీ వాడు వెతుక్కోవాలి వేరే వాళ్ళని. అంచేత ఇప్పుడు నేను రానండి, 22 మంది నా మీద ఆధారపడి ఉన్నారు అని చెప్పింది. చెప్తే దాన్ని ఏముందమ్మా, ఆ 22 మంది కూడా వేషాలు ఇస్తాను అన్నాడు ఆయన పుల్లయ్య గారు. అందరికి వేషాలు ఇచ్చి ఈ నాటకాలు ఆడుతున్నప్పుడే
ఈయన అసలు ఈ బందర్లో కడారి నాగభూషణం గారని ఆయన ఉన్నారు. వాళ్ళతో కూడా నాటకాలు ఆడారు ఈవిడ. ఓకే. ఎవరు అప్పుడు పరిచయం అయింది కడారి నాగభూషణం గారని. ఆ తర్వాత కాలక్రమంలో వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. కడారి నాగభూషణం గారు ఆయన దర్శకత్వం వహించేవారు, నటించేవారు, నటుడు దర్శకుడు ఆయన. ఓకే. బందర్ నుంచి వచ్చారు ఆయన. ఈ బందర్లో కూడా ఈవిడ నాటకాలు ఈవిడ ఆడారు అటు అంతా. ఆ నాటకాలు ఆడినప్పుడు ఆయనతో పరిచయం అయ్యి వారి కాంబినేషన్లో కూడా నాటకాలు ఆడారు. అక్కడ అయిన తర్వాత ఇక పి పుల్లయ్య గారి హరిశ్చంద్ర నాటకం ఇదైంది. ఈవిడ కన్నమ్మ గారు రాజరాజేశ్వరి భక్తురాలు, ఉపాసకురాలు. ఆవిడంటే పరమ దీక్షగా ఈవిడ ప్రార్థనలు చేస్తారు. అంచేత రాజరాజేశ్వరి కంపెనీ పెట్టి నాటకాలు ఆడటం మొదలుపెట్టారు వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు. ఈ సినిమా అయిన తర్వాత ఇక కనకతార, గృహలక్ష్మి ఇలాంటి సినిమాలన్నీ తీసి మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్గా కన్నమ్మ గారు పేరు పొందారు. గృహలక్ష్మి అంటే ఆయన హెచ్ఎం రెడ్డి గారి దీంట్లో చేశారు. ఏమండి ఇది అయిన తర్వాత ఇక సినిమా ఆర్టిస్ట్గా స్థిరపడిపోయారు ఈవిడ. ఇది అయిన తర్వాత ఈవిడ ఏం చేశారంటే ఇక సినిమాలు తీయటం మొదలుపెట్టారు భర్త దర్శకత్వంలో. రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ స్టార్ట్ చేసి భర్త దర్శకత్వంలో సినిమాలు తీయటం మొదలుపెట్టారు. 2 సినిమాలు సుమతి, సతీ సుమతి, ఇంకోటి ఏదో సాంఘిక చిత్రం తీశారు. ఆ 2 సక్సెస్ అయినాయి. కానీ ఆ తర్వాత నుంచి ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది. ఈవిడ బయట యాక్ట్ చేస్తున్నారు. లవకుశ సినిమాలో కౌశల్య పాత్ర గుర్తునే ఉంటుంది. ఆ లవకుశలో కౌశల్య, మనోహర్లో శివాజీ గణేష్కి అసలు తమిళనాడులో చాలా పిక్చర్లు ఎస్వి రంగారావు గారితో కానీ శివాజీ గణేష్తో పోటీపడి నటించింది కన్నమ్మ గారి. ఇలా సినిమా నటిగా ఈవిడ యాక్ట్ చేస్తూ ఉంది, సంపాదిస్తుంది. ఈయన సినిమాలు తీస్తున్నాడు, పోగొట్టుకుంటున్నాడు. ఒక రాజరాజేశ్వరి కంపెనీ ఆఫీస్ అంటే చాలా బ్రహ్మాండమైన ఆఫీస్ కింద పేరు. అందరికీ అన్నదానం జరిగేది అక్కడ రోజు. ఈ స్టాఫ్ ఎవరికి కూడా 15 రోజులకు ఒకసారి జీతం ఇచ్చేవాళ్ళంట. ఎక్కడ ఒక జీతాలు కానీ ఎప్పుడు లేటుగా చేయటం కానీ లేదు. మొట్టమొదట్లో నెల 30వ తారీఖున జీతాలు ఇచ్చేసేవాళ్ళు. ఒకవేళ డబ్బులు లేవనుకోండి, ఒకవేళ ఇబ్బంది ఉందనుకోండి, అప్పుడు నగలు తాకట్టు పెట్టి స్టాఫ్ అందరికీ జీతాలు ఇచ్చేవాళ్ళు. తర్వాత మెడ్రాస్ అవకాశాల కోసం వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా, ఎవరు వచ్చినా అక్కడ భోంచేయచ్చు. ఓకే. అమ్మవారు ఉపాసకురాలు కదా, ఎవరు వచ్చినా ఆ ఆఫీస్లో భోంచేయచ్చు. పెద్ద ఆఫీస్ శ్రీనగర్లో దండపారి స్ట్రీట్లో పెద్ద ఇల్లు ఉండేది ఆవిడ. ఓకే. అయిపోయిన తర్వాత ఈ సినిమాలు తీస్తున్నారు ఈవిడ. సినిమాలు తీస్తుండగా ఈ సినిమాలు తీసేయని నష్టాలు వచ్చేస్తున్నాయి. ఈవిడ ఇటు యాక్ట్ చేసి తీసుకొస్తున్నారు డబ్బులు. ఆవిడ చాలా బాధపడ్డారు కొన్నిసార్లు. నేను సంపాదించటం, ఈ సినిమాలు తీసి పాడు చేయటం అని ఒక చోట 2 చోట్ల బాధపడ్డారు ఆవిడ. ఇలా జరుగుతుండగా ఇక ఎలాగైనా దీని నుంచి బయటకు రావాలని చెప్పి సతీ సక్కుబాయి నాటకాన్ని సినిమాగా తీద్దామని ఒక గ్యారంటీ ఉంటుందని చెప్పేసి అనుకున్నారు ఈవిడ కన్నమ్మ గారు. ఆ రైట్స్ కోసం ట్రై చేశారు. రైట్స్ కోసం ట్రై చేస్తే అది కేవీ రెడ్డి గారి దగ్గర ఉందంట. కేవీ రెడ్డి గారి దగ్గర రైట్స్ ఉన్నాయి. ఓకే. అప్పుడు కన్నమ్మ గారు వెళ్ళి చేతులు పట్టుకుని, నేను ఇప్పుడు ఇలా ఇబ్బందిలో ఉన్నాను, మీరు ఎలాగైనా సరే ఆ సతీ సక్కుబాయి రైట్స్ నాకు ఇవ్వండి అని చెప్పి బతిమాలి తీసుకున్నారు. ఇప్పుడు పెద్ద ఆయన కదా ఆయన చేత కన్నమ్మ గారు అంటే మహానటి అని చేత ఇచ్చారు ఆవిడ. ఇచ్చిన తర్వాత సతీ సక్కుబాయి తీసి కొంచెం పుంజుకున్నారు. ఓకే. వీళ్ళకి పిల్లలు లేరు. వీళ్ళకి పిల్లలు లేకపోతే ఒక అమ్మాయిని పెంచుకున్నారు. రాజరాజేశ్వరి అని పేరు పెట్టారు. ఆ అమ్మాయి పెరిగిన తర్వాత డైరెక్టర్ సి పుల్లయ్య గారి అబ్బాయి సిఎస్ రావుకి ఇచ్చి పెళ్లి చేశారు. ఓకే. వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఇది ఇలా జరుగుతుంది. ఏమండి తర్వాత సిఎస్ రావు గారు అక్కడ చెప్తా ఇలా జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత ఒకసారి ఏం చేశారంటే ఎంజీఆర్ తోటి ఒక సినిమా మొదలెట్టారని తెలిసింది నాకు. ఎంజీఆర్ తోటి ఒక సినిమా మొదలెట్టారు. మొదలెట్టేటప్పటికి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు వచ్చేసేటప్పటికి ఎంజీఆర్ సినిమా ఎలాగైనా ఫినిష్ చేయాలనుకునేటప్పటికి ఆ ఇల్లు అమ్మకానికి పెట్టారు. అమ్మకానికి పెడితే దాన్ని ఎవరు కొన్నారు? ఎంజీఆర్ గారే కొన్నారు. ఎంజీఆర్ గారే కొని దాని తర్వాత అప్పు హౌస్ అని పేరు పెట్టి దాన్ని షూటింగ్లకు ఇచ్చారు. దాంట్లో మేము కూడా షూటింగ్ చేసాం. ఓకే. పెద్ద గ్రౌండ్ అండి ముందు, దాని ముందు పెద్ద గ్రౌండ్, వెనకాల ఇల్లు అండి, షూటింగ్ హౌస్ అది. ఓకే. అంత పెద్ద ఇంట్లో ఎవరు వచ్చినా సరే, మెడ్రాస్కి అవకాశాల కోసం ఎవరు వచ్చినా సరే కన్నమ్మ గారింటికి వెళ్ళిపోతారు, ఆఫీస్కి వెళ్ళిపోతారు. ముందు అక్కడ పడక, భోజనం అన్నీ అక్కడే. ఎవరు వచ్చినా మీరు ఎవరు ఇబ్బంది పడకండి, ఎంచేత సమయాన్ని మీకు అవకాశాలు వచ్చిన తర్వాత మీరు ఎవరి దారి వారు చూసుకుని వెళ్ళిపోండి అని
చెప్పేవారు ఆవిడ. ఓకే. అంత మంచి ఆవిడ. ఆ. ఏమండి ఇలా ఇది అయిన తర్వాత ఈ కొంతకాలం అయిన తర్వాత ఈ కూతురు ప్రాబ్లం వచ్చింది. కాదు, ఇప్పుడు ఈ సినిమా ఎంజీఆర్ గారిది హిట్ అయిందా? అలా కాలేదు. అది ఫినిషింగ్ లోనే అయిపోయింది. ఇది ఆయనే ఫినిష్ చేసుకున్నాడు. తర్వాత ఎంజీఆర్ గారు కొనేసాడు ఇల్లు. ఆ తర్వాత ఫినిష్ చేశారు అది. ఆ తర్వాత అప్పులకే సరిపోయింది అది. మామూలుగా అసలు ఇట్లాంటివి కొన్ని అటెంప్ట్ చేయకపోతే ఆస్తులన్నా మిగిలాయి అంటే ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలనే సిద్ధాంతం సినిమా వాళ్ళదండి ఎప్పుడు కూడా. ఎప్పుడైనా సరే ఒక ఫ్లాప్ సినిమా తీస్తే మళ్ళీ సక్సెస్ రాదని గ్యారంటీ ఏంటని అనుకుంటారండి ఎప్పుడు కూడా. రైట్, అదే పర్పస్. అంటే అక్కడితో ఆగిపోదని వాళ్ళు నమ్మకం, సినిమా వాళ్ళ నమ్మకం. అది అయిన తర్వాత ఇక కూతురు ప్రాబ్లం వచ్చింది. పెంచుకున్న కూతురు రైట్. రాజరాజేశ్వరి, ఆవిడ పేరు కూడా రాజరాజేశ్వరి. ఉపాసకురాలు కాబట్టి ఆవిడ పేరే పెట్టింది. నాటకం కంపెనీ అదే పెట్టింది, ఫిలిం కంపెనీ కూడా అదే పెట్టింది ఆవిడ, రాజరాజేశ్వరి అని. ఇట్లా ఉంటున్న పరిస్థితుల్లో ఆవిడ 7 వారాలు నగలు వేసేవారండి కన్నమ్మ గారు. ఎప్పుడు కూడా అంత కళగా ఉండేది ఎప్పుడు కూడా. తోడుకోడల్లో చేసింది మాంగళ్య బలం. ఈ సినిమాలన్నీ గుర్తు చేసుకుంటే కన్నమ్మ గారు గుర్తుకొస్తారు మనకి. తర్వాత దీంట్లో సిరి సంపద అనే సినిమాలో నాగేశ్వరరావు గారికి అదే జగ్గయ్య గారి అమ్మగా నటించింది. రామభద్ర అంటూ ఆవిడ లోకస్లో ఆవిడ ఇచ్చేస్తుంది. మనోహర్లో శివాజీ గణేశన్ తోటి ఆ రాజుని కొడుకుని శిక్షించినందుకు రాజుని ఎదిరించింది ఆవిడ భారీగా. అంటే ఇట్లాంటి సినిమాలున్న ఆవిడ వాయిస్కి మనోహర్ అయితే రికార్డులు, డైలాగ్ రికార్డులు అమ్ముడిపోయినాయి బాగా నా చిన్నప్పుడు. ఇప్పుడు కాదు ఏమండి, అంతటి మెటాలిక్ వాయిస్ ఆవిడ. తోడుకోడళ్ళు, మీకు తెలుగు సినిమాలు చూస్తే తోడుకోడళ్ళు, మాంగళ్య బలం ఇలాంటి సినిమాల్లో చేశారు ఆవిడ. సిరి సంపదలు, నాగేశ్వరరావు గారు సిరి సంపదలు, పద్మశ్రీ పి పుల్లయ్య గారు దర్శకత్వం. పి పుల్లయ్య గారు హరిశ్చంద్ర తీశారు మనకి. హరిశ్చంద్ర చంద్రమతి క్యారెక్టర్తో వేసింది. ఈ తర్వాత ఇది జరుగుతుండగా మొత్తం ఆస్తులన్నీ పోయిన తర్వాత మిగిలిన డబ్బులు గిబ్బులు ఏమన్నా ఉంటే ఈవిడికి ఏం చేసిందంటే, అప్పుడు ఏం చేసిందంటే రాజసులోచనతో ప్రేమలో పడ్డాడని తెలిసింది. ఇక దాని నుంచి బయటకు రావడం తెలిసిన తర్వాత అల్లుని పిలవల, రాజసులోచన పిలిచి అమ్మా నీకు ఇష్టం అనుకుంటాను, రాజస్థాన్ తీసుకుని విడాకులు ఇప్పించేస్తాను నేను అని చెప్పేసి కూతురుకి విడాకులు ఇప్పించేసి రాజసులోచనకి పర్మిషన్ ఇచ్చేసి ఈవిడ. ఇంచేత నీ నుంచి బయటకు రావడం. మీరు ఒకటి గమనించినట్టయితే వాస్తవానికి అతను పోగొడుతూనే ఉన్నారు దీన్ని బట్టి. అంతే, కరెక్టే, అంతే, అదే చెప్పి. ఆవిడ మరణిస్తూ మధ్యలో 2 సంవత్సరాలు అనారోగ్యంతో ఆవిడ యాక్ట్ చేయలే. 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఏది బిగినింగ్ ఈ కనకతార, ఈ గృహలక్ష్మి సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుంది ఆవిడ అనారోగ్యంతో, యాక్ట్ చేయలే. అప్పుడు ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి కదా న్యాచురల్ గా. ఈ టైంలో మళ్ళీ యాక్ట్ చేయడం మొదలు పెట్టింది. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, అవి కూడా పెటామన్స్లైని. అవి కూడా పెటామన్స్లైంది. అది వేరే. అంటే ఇలాంటి ఎప్పుడు నిలవండి. అదే ఒక పైగా కన్నమ్మ గారి కూతురికి అన్యాయం చేస్తే అది ఎలా నిలబడుతుందండి అది. తర్వాత ఆయన కూడా అదే బాధపడ్డాడు. సిఎస్ రావు గారు కూడా వెళ్ళిపోయాడుగా. సిఎస్ రావు గారు కూడా రోడ్డు మీద పడ్డాడు. రోడ్డు మీద పడి చాలా ఇబ్బంది పడ్డాడని కూడా తెలిసింది. ఎవరు పట్టించుకోలేదు కూడా, మనం చెప్పుకున్నాం కూడా. ఎవరు పట్టించుకోలేదు కూడా ఆయన్ని. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఏమండి, ఇది అయిన తర్వాత అక్కడ పిల్లలు పుట్టినట్టున్నారు కదా. ఏదండి, అక్కడ పిల్లలు పుట్టారుగా, ఆడపిల్లలు పుట్టారు. అవునవును. ఆ ఫస్ట్ సంబంధంతోనే ఒక కుర్రాడు ఫారెన్ వెళ్ళిపోయాడు. అవునవును. ఈయనకేమో కవల పిల్లలు పుట్టారు. ఒకళ్ళేమో అమెరికాలో ఉన్నారు, ఒకళ్ళేమో ఆవిడ నెలకొల్పిన పుష్పాంజలి అనే నాట్య శిక్షణ కేంద్రాన్ని నడుపుతుంది ఆవిడ. ఇప్పుడు స్టిల్ ఈ రోజు వరకు మెయిన్ రోడ్ లోనే హౌస్, పెద్ద 1+1. ఇది అయిన తర్వాత ఇక ఈవిడ ఇక ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఉన్న డబ్బులు ఇవంతా మొత్తం కూతురికి రాసేసి భర్తకి ఏమీ మెదలకుండా రాసేసింది కోపంగా. భర్త రోడ్డును పడ్డాడు, కడారి నాగభూషణం గారు రోడ్డును పడి ఇక ఆయన ఎంత మరణించిన తర్వాత ఈవిడ్ని శాస్త్రోక్తంగా పట్టుచీర నగలు వేసి ధరింపజేసి, ఆవిడకి ఇష్టమైన పట్టుచీర ధరింపజేసి నగలతోటి ఆవిడ్ని వాళ్ళ ఆచారం ప్రకారం పాతిపెట్టారు. పాతిపెట్టిన తర్వాత ఒక దారుణమైన ఘటన జరిగింది. అంటే ఎవరు ఊహించింది, ఎవరు చెయ్యింది, ఎవరు మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎవరు చెయ్యని పని జరిగింది ఆవిడ విషయంలో. ఏం చేద్దంటే
ఆ పాతి పెట్టిన శవాన్ని తీసి బయటికి తీసి నగలను పట్టుచీరలు తీసేసుకుని బాడీని ఎక్కడో పడేసి వెళ్ళిపోయారు. ఇది ఎక్కడ మనం కనివిని ఎరగం. అట్టాటి దొంగలు ఉంటారా? వాళ్ళకి అసలు పాప భయం లేదా? పాపం అయితే శవం మీద చేసుకునే వెళ్ళాక అసలు ఇంతటి దారుణం ఎవరైనా చేస్తారో? పోనీ బాడీ మళ్ళీ పాతి పెట్టారు లేదు, ఎక్కడ పారేశారు అంతవరకు తెలియలేదు. అంచేత జనరల్ గా అంటే ఆవిడ ఇంకోటి అండి, మనకు ఒక ఆచారం ఉంటారు కదా, హిందూ కాబట్టి కన్నమ్మ గారు ఒంటి మీద ఈ బంగారం గాని ఏమి ఉంచకూడదు అంటారు. ఉంచకూడదు అంటారు. ఆవిడేదో ఆవిడ ఇది మన ఆవిడ కోసం చేశారట కొంచెం. ఆవిడ కొంచెం ఇప్పుడు ఎంజీఆర్ ని కళ్ళజోడుతో పెట్టి పాతి పెట్టలా? అలాగే ఎంజీఆర్ కళ్ళజోడు ఉంది కదా, నల్ల కళ్ళజోడు, ఆ కళ్ళజోడుతోడు వాచ్ తోటి పగలు పెట్టారు. ఇప్పటికీ వాచ్ సౌండ్ వింటా ఉంటారు వాళ్ళు సమాధి దగ్గర. మెడ్రాస్ లో ఒక సెంటిమెంట్ ఉంది. అక్కడికి వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఇలా పెడతారు. పెడితే ఆ వాచ్ టిక్ 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 అంటే వినపడతా ఉంటుంది. అలాగా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి వాళ్ళకి. అంచేత కన్నమ్మ గారిని ఒక మహానటి కదా ఎంజీఆర్ కూడా వచ్చాడంట. ఏది ఆవిడ చనిపోయినప్పుడు ఎంజీఆర్ కూడా వచ్చారు. ఇంచేదంటే అది అంత దారుణంగా వాళ్ళు మరి రాజరాజేశ్వరి ఉపాక్షరాలు కాబట్టి వాళ్ళు రక్తంగా కట్టుకుని చచ్చుంటారు. అందులో సందేహం లేదు. మనకు తెలియదు కానీ రక్తం కట్టుకుని చచ్చుంటారు. ఆ తర్వాత ఇక ఈ కూతురికి ఎందుకు రాసిచ్చిందంటే, ఇక ఆవిడ విడాకులు ఇప్పించింది కదా, విడాకులు ఇచ్చారు కదా, విడాకులు ఇచ్చిన తర్వాత ఆవిడకి 2 బిడ్డలు, సిఎస్ రావు గారికి కన్నప్ప గారి కూతురికి 2 బిడ్డలు. వాళ్ళ సేఫ్టీ చూసుకుంది, భర్తను చూసుకోవాలా. భర్త వల్ల సినిమాల వల్ల నష్టపోయింది కదా, మగాడు ఎలాగైనా బతికేస్తాడు. పిల్లలు లేరు కదా, పెంచుకున్న అమ్మాయి కదా, పెంచుకున్న పాప, పెంచుకున్న అమ్మాయి. అదే 2 బిడ్డలు అంటే అక్కడ మీరు అక్కడ ఈవిడ పేరు కాదు, రాజరాజ సిఎస్ రావుకి కూతురికి 2 బిడ్డలు అండి. కూతురికి 2 బిడ్డలు. కూతురికి 2 బిడ్డలు కదా. అంటే భర్త గురించి ఆలోచించలా, మొత్తం ఉన్నది ఆస్తి అంతా కూతురికి రాసేసి, కూతురు పిల్లలకి రాసేసి వదిలేసింది. ఇక ఈయన నానా బాధలు పడుతూ ఒక మెడ్రాస్లో ఒక మారుమూల హోటల్లో గదిలో ఉండి, చీకటి గదిలో ఉండి, చిన్న గదిలో ఉండి, అప్పుడు ఈయన బాధపడుతున్నాడు అంటే రోడ్డు మీద నడుతున్నాడు. ఆయన నేను చూశాను, నేను పర్సనల్గా నడుస్తుంటే చూశాను. మా నేను అద్దెకున్న ఇంటి నుంచి ముందు నుంచి వెళ్తూ ఉండు. అప్పుడు నాగేశ్వరరావు గారు ఏం చేశారంటే ఒక 25,000 రూపాయలు నాగభూషణం గారి పేరున వేసి బ్యాంకులో ఆ వడ్డీ తినేటట్టుగా చేశాడు. ఎవరు? నాగేశ్వరరావు, అక్కినే నాగేశ్వరరావు. ఆ వడ్డీ తినమని, అంటే కన్నమ్మ గారికి బాగా అన్నపూర్ణ పిక్చర్స్లో చేశారు కదా కన్నమ్మ గారు. ఆ గ్రాటిట్యూడ్ ఇది ఉంది నాగేశ్వరరావు లాగా అవసరం అయితేనే చేస్తారండి ఆయన. కరెక్ట్. ఇప్పుడు నాగేశ్వరరావు గారు కరెక్ట్ అండి. ఆయన ఏ అవసరం చూసి చేస్తారు ఆయన. ఏంటి అపాత్ర దానాలు చేయరు. అదే దీన్ని బట్టి అర్థం అవుతుంది. దీన్ని బట్టి అంచేత నాగేశ్వర గారికి కూడా 1000 రూపాయలు ఇచ్చారు మనం చెప్పుకున్నాం మనం. అవునవును. సో ఇలాగా ఈయన నాగభూషణం గారు ఒక చిన్న గదిలో ఆయన అంతిమ కాలాన్ని గడిపేసి ఒక 76లో ఎప్పుడో ఆయన మరణించారు ఆ గదిలో సింగిల్ గానే. అదే పరిస్థితిలో సిఎస్ రావు గారు కూడా ఎవరో లేకుండా, ఎవరో చూడకుండా, అలాగే అదే పరిస్థితిలో ఒక గదిలో మరణించారు ఆయన కూడా. అంచేత రాజరాజేశ్వరి ఉపాసకురాలు కూతురికి అన్యాయం చేస్తే ఎవరో ఏమి ఇచ్చేదని అర్థమైంది. మరి కన్నమ్మ గారికి భర్త మీద ఏ కోపం ఉందో తెలియదు. మరి ఆస్తి ఒక్క నిమిషం, ఒక నయా పైసా కూడా ఆయన పేరు రాయాలి. చనిపోతూ ఏం చేసిందంటే, కూతురికి ఆవిడ 2 బిడ్డలకి సిఎస్ రావు వదిలేశాడు కాబట్టి, విడాకులు ఇచ్చాడు కాబట్టి, ఆవిడ సేఫ్టీ కోసం, ఆవిడ సెక్యూరిటీ కోసం తన మిగిలిన ఆస్తినంతా కూతురి పేరు రాసి భర్తకి పేరుని ఏమి రాయలా. భర్త ఎలాగైనా మగాడు ఎలాగైనా బతికేస్తాడు అని అనుకుందో ఏమిటో, లేకపోతే కూతురికి ఆ మైండ్లో అప్పటికి కూతురు మీద రాయాలనిపించిందో ఏమిటో రాశారంతే. అంటే వేరే ఉద్దేశం ఉండదు. కానీ నాగభూషణం గారు చాలా బాధపడ్డారు. ఆ తర్వాత బాధపడి ఏమీ లేని పరిస్థితిలో ఉండగా ఇది ఎవరో నాగేశ్వరరావు గారికి చెప్తే, నాగేశ్వరరావు గారు వచ్చి బ్యాంకులో ఆయన పేరున డబ్బులు వేసి వడ్డీ మాత్రమే తినేటట్టుగా ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు ఆయన. ఆయన తర్వాత ఆ తర్వాత చిన్న గదిలో, అప్పట్లో గదులు పెద్ద 30-40 రూపాయల అద్దెలో ఉండేవండి. అందుకని ఆయన చేశారు. ఆ లాస్ట్ రోజుల్లో ఒక విలేకరు వెళ్తే చీకట్లో కూర్చున్నాడంట ఒక జర్నలిస్టు. ఆయన నాగభూషణం గారిని చూడటానికి వెళ్తే చీకట్లో బ్యాగ్లో ఫ్యాన్ అది లేకుండా కూర్చుని ఉంటే, ఆ మర్నాడు వెళ్ళేటప్పటికి ఆయన మరణించి ఉన్నాడంట.
అది చూశాను నేను. అంచేత ఇలాంటి అంటే వీళ్ళు ఆ ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలా లేస్తారండి. ఆ తర్వాత ఆ జాగ్రత్త లేకపోవటం, లేకపోతే విధిలిఖితము, లేకపోతే మరి ఆవిడ రాజేశ్వరి ఉపద్రవం అమ్మవారు కూడా ఆవిడ కరుణించలేదంటే మరి దాని అర్థం ఏంటి? అంత ఆస్తి ఎంతమందికి భోజనాలు పెట్టింది ఆవిడ. ఆ ఇంట్లో అన్నం తిన్నవాళ్ళు, కన్నాంబ ఇంట్లో అన్నం తిన్నవాళ్ళు లేరంటారు. అంత మెడ్రాస్లో ఎవరు వచ్చినా సరే అనాథలుగా ఆ ఇంట్లో భోంచేయాల్సిందేనంట. మరి ఇంత మంచి పనులు చేసిన వాళ్ళు ఎందుకు వెళ్తారు? నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం దేవుడి పట్ల. ఆఖరికి శవాన్ని కూడా ఎత్తుకెళ్ళారంటే వాళ్ళు ఏమై ఉంటారు అనేది కూడా నాకు ఒక ఆలోచన. ఇచ్చేదంటేనండి అది చాలా దారుణమైన క్రైమ్ అండి. అది దారుణం. చచ్చిపోయిన బాడీని తీసి బయటికి తీసి మట్టి తీసేసి వాల్యుబుల్స్ తీసుకెళ్ళడం ఏంటి? బంగారం కోసమే. బంగారం చీర, పట్టు చీర కూడా కోసం అంట. అది ఎంతకంటే దారుణమైన, అసలు ఊహించడానికి కూడా అసహ్యంగా ఉన్న సంఘటన అండి అది. కన్నమ్మ గారి జీవితంలో జరిగింది. మరి ఆవిడ అమ్మవారు ఉపాసకురాలు. మరి అమ్మవారు ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు.